సిటీ న్యూస్కు స్వాగతం. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేయవలసిందిగా అధికారులను ఆదేశించినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆర్ఎండ్బి మౌలిక వసతుల కల్పన శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి పోర్టు నిర్మాణ పనులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మరియు పోర్టు అధికారులను అడిగి నిర్మాణ స్థితిని వారు తెలుసుకున్నారు. పోర్టు నిర్మాణ స్థితిగతుల్ని ప్రజలకు తెలియజేయడంతో పాటుగా వేగవంతం చేయడం కోసం నిత్యం పరిశీలించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కూడా పోర్టు పనులపై చిత్తశుద్ధితో పరిశీలిస్తున్నారని, ఇప్పటి వరకు 4 బెర్తుల పనులు, రోడ్డు పనులు, విజయవాడకు అనుసంధానించే పనులు 43% పూర్తయ్యాయని తెలిపారు. గేట్వే ఆఫ్ అమరావతిగా మచిలీపట్నం పోర్టు మారేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇన్లాండ్ వాటర్ వేస్ అభివృద్ధి చేయడం ద్వారా అమరావతి నిర్మాణంలో కూడా పోర్టు భాగస్వామిగా మారబోతోందని, పోర్టు పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా పోర్టు బేస్డ్ ఇండస్ట్రీలు కూడా ఎక్కువగా మచిలీపట్నంలో ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. మరోవైపు మచిలీపట్నంలో టూరిజం హబ్ ఏర్పాటు పనులు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సర్క్యూట్ టూరిజం అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని ఆయన వివరించారు. ఈ రోడ్డు అక్కడ కనెక్టింగ్ ఉంది, ఆ రోడ్లో మనం వచ్చాం. ఇక్కడ బిల్డింగ్స్ ఏమైనా బిల్డింగ్స్ మనం ఆగింది ఇక్కడికి 2.5 కిలోమీటర్ ముందు. అది ఎన్ని కిలోమీటర్స్ మెయిన్ రోడ్? ఇక్కడికి గేట్ కాంప్లెక్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. మనకి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంతా పోర్టుకి సంబంధించింది. తర్వాత ఇలా వచ్చే రైల్వే రోడ్డు 2 ప్యారలల్గా వస్తాయి సార్. మనకి ఇక్కడ వరకు ప్యారలల్ రోడ్డు మెయిన్ దాంతో పాటు ఆ 2 కలిపి 175 మీటర్ కారిడార్ మనకి ఈ ఏరియా. సో ఇక్కడికి మనం 75 మీటర్స్ ఇది మనకి వెళ్ళి పెడనాలో కనెక్ట్ అవుతుంది సార్. రైల్వే పెడనా ముందు రైల్వే దాంట్లో టేకప్ అవుతుంది. ఇక్కడికి వచ్చాక మనం కట్టి 4 బర్త్లు ఇవి సార్. బర్త్ నెంబర్ 1, 2, 3, 4 సార్. ఈ 4 బర్త్లు బర్త్లు అంటే ఒకే చోట పెట్టారా? ఆపోజిట్ సార్. ఇటువైపు 2, ఇటువైపు 2 సార్. ఇటువైపు ఉన్న బర్తులు ఒకటి పెండి, అటువైపు ఉన్న బర్తులు ఒకటి గ్రానైట్, ఒకటి ఎడిబుల్ ఆయిల్ సపరేట్ చేస్తారు. ఏ దానికి అదే సార్. 4 బయట సపరేట్ చేస్తారు. గ్రానైట్ దీనికి సపరేట్ చేస్తారు. కంటైనర్ కాబట్టి సెపరేట్గా ఉన్నాయి సార్. దేని గ్రానైట్ కాకుండా ఇబ్బంది కాకుండా 40,400,00,000 సార్. కానీ దాన్ని అంతా సరిపోవట్లేదు సార్. కొంతే పనికి వస్తుంది సార్. స్టాండ్ అంటే క్వాలిటీ పనికిరాదు. క్వాలిటీ పనికిరాదు సార్. అది సాఫ్ట్ సాయిల్ సార్, బాగా వీక్గా ఉంది. అది మొత్తం అంతా ఎక్కువ ఉండాలి. డ్రైన్ సైజ్ కొద్దిగా పెద్దగా ఉండాలి సార్. మరీ క్లే మెటీరియల్ కింద మెత్తగా ఉంటే పని సార్. అందుకని పనికి వచ్చేదే తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం సార్. అది 5 మిలియన్ క్యూబిక్ మీటర్స్ వరకు ఇక్కడ పంపింగ్. ఈ బ్రేక్ వాటర్ ఏదైతే ఉందో సార్, ఇది యాక్చువల్గా మన ఈ ఏరియాలో సాయిల్ అంతా పూర్ సాయిల్ కండిషన్. ఇది యాక్చువల్గా 3 మీటర్లు దిగుతుందని చెప్పారు ఇనిషియల్ డిజైన్స్లో. మీకు ఇచ్చిన డిజైన్ అనేది ముందు 50 మీటర్లే ఉండేది విడ్త్ ఆఫ్ ది బ్రేక్ వాటర్. దాన్ని మన క్వాంటిటీ ఉండేది సార్. ఫస్ట్ మనకి ఇది 22 lakhs అయింది. ఇంకో 2 lakhs ఎక్స్ట్రా అవుతుంది సార్. మన అరౌండ్ 24 lakhs అవుతుంది. తేడా ఏంటంటే సార్, ఇక్కడ బాగా సాఫ్ట్ సాయిల్ సార్, బాగా వీక్గా ఉంది సార్. సో ఇక్కడ ఫౌండేషన్స్ కానీ మెటీరియల్ కానీ అన్ని సపరేట్గా 50పట్నం కానీ సాయిల్ బాగానే ఉంటుంది. 50పట్నం సాయిల్ 50పట్నం బాగుంది. సార్. సింపుల్ ఎగ్జాంపుల్ సార్, బర్త్ ఉంది అనుకోండి సార్. ఎక్కడైనా ఏ పోర్టులోనైనా అక్రాస్ ది ఇండియా 40 మీటర్ ఉంటాయి సార్. పైల్ డెప్త్ గ్రౌండ్ లెవెల్ నుంచి 40 మీటర్స్. మనకి 62 మీటర్. పోర్టు కూడా ఫస్ట్ 80,000 అభివృద్ధి కార్యక్రమం మీద గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈరోజు ఐఎండ్ఏ తరఫు నుంచి మేము రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరుడు కొల్లు రవీంద్ర గారు, పెద్దలు నారాయణ గారు, సత్య గారు, సిఇఓ గారు, ఇక్కడ అందరం కూడా కలిసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
అప్పుడు జరుగుతున్నటువంటి పనులు చాలా నిదానంగా జరుగుతున్నాయి. అనుకున్న టయానికి ఈ యొక్క పోర్టును, మచిలీపట్నం పోర్టును, ఈ మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల చిరకాల కాంక్ష అయినటువంటి ఈ యొక్క పోర్టును త్వరలో కంప్లీట్ చేసి వారికి అంకితం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది. ఇది ల్యాండ్ లార్డ్ మోడల్ కింద దాదాపుగా 5,155 కోట్ల రూపాయలతో మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మచిలీపట్నం యొక్క పోర్టును 3,000 ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వారు 3,668 కోట్ల రూపాయలతో మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే పర్యావరణం సంబంధించేవి కానీ వాతావరణం మొత్తం కూడా అనుమతులన్నీ కూడా వచ్చాయి. ఇప్పటి వరకు పర్సెంటేజ్గా చూస్తే దాదాపుగా 30% మాత్రమే అయింది. ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో దీన్ని తీసుకున్నామో కాంట్రాక్టుకు అప్పచెప్పిన తర్వాత పని చేయడానికి కేవలం 30 months మాత్రమే ఉన్నది. వాటిని కూడా 28 అక్టోబర్ 25కే చేయాల్సిన బాధ్యత ఉంది వారికి. వారిని కూడా ఖచ్చితంగా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కూడా అడుగుతూ ఉన్నాం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రయోజనము ఏదైతే ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలి. మచిలీపట్నం తీర ప్రాంతం ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటివన్నీ కూడా చెందాలంటే పోర్టు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతోమంది త్యాగాలు చేశారు ఇక్కడ. వాళ్ళు చేసేటువంటి మా యొక్క తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నాడు నారాయణ గారు కానీ సోదరుడు రవి గారు కానీ వాళ్ళు చేసిన పోరాటం వల్లనే ఇది వచ్చింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి వలన ఈరోజు దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు కాంట్రాక్టర్లకు కూడా ఒకటే ఈరోజు మేమంతా చెప్పదలుచుకునేది, ఏదైతే ఉందో ఈ పోర్టును త్వరలోనే ఇన్ టైం లోపల కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి వారికి నిర్ణయం చేసుకోవడం అయింది. ప్రతి నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటిది కూడా ఎందుకంటే ఈ తీర ప్రాంతంలో ఇది సెంటర్ ఆఫ్ పాయింట్ అయిపోతుంది. పోర్టులకు ఎక్కడికి పోవాలన్నా అందులో అమరావతికి అతి దగ్గర ప్రాంతము. అటు ఇందాకే మేము మాట్లాడుకుంటే చెప్పాము, చెన్నైకి పోర్టు ఉంది అమరావతి రాజధానికి, మిగతా చోట్ల కూడా బాంబేలో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. మా అమరావతికి కూడా పోర్టు కావాలంటే అతి సమీపంలో ఉండే పోర్టు ఇదే మనకు. అంటే భవిష్యత్తులో ఈ పోర్టుకు ఉండేటువంటి అవకాశాలు, మంచి అవకాశాలు ఎక్కడ కూడా లేవు. దీన్ని త్వరలోనే చేసి కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికీ కూడా మా యొక్క సహచరుడు మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ వారికి ఇబ్బందులు వచ్చినా ల్యాండ్కి సంబంధించినవి కానీ ఇంకా సైట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం తరపు నుంచి వారికి అనేక మేము ఉన్నటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నాము. వారికి ఇక్కడ వచ్చినటువంటి కూడా చేసి అలాగే ఆర్ఎండ్బి మినిస్టర్ గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు, అలాగే అధికారులు అందరూ కూడా మచిలీపట్నం పోర్ట్ని పర్యవేక్షించడానికి ఈరోజు మంత్రి గారు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మచిలీపట్నం పోర్ట్లో మరి అనేక పోరాటాల ఫలితం కృష్ణా జిల్లా ప్రజల ఆకాంక్ష ఇవాళ నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి దీన్ని స్వయంగా, ఎందుకంటే చాలాసార్లు వారు రావడానికి ఇక్కడ ప్రయత్నం చేసి అయినా కూడా అక్కడ డిపార్ట్మెంట్తో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూనే ఉన్నారు. మరి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నందుకు మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు మా కృష్ణా జిల్లా వాసులందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఎంతవరకు వచ్చింది ఏంటని చెప్పి ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పటికి దాదాపు 35-36% మిగతా 40 అయింది అంటున్నారు కాంట్రాక్టర్స్. ఆల్రెడీ సౌత్ బ్రేక్ వాటర్ కానీ నార్త్ బ్రేక్ వాటర్ కానీ కంప్లీట్ అవుతా ఉంది. దాని మీద ఏదైతే టెట్రాస్ ఉంటాయో అవన్నీ కూడా ప్లేస్ చేస్తున్నారు. అలాగే బర్తులు కూడా 4 బర్తులకు సంబంధించినటువంటి పైలింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. పైన ప్లాట్ఫామ్స్ చేస్తూ ఉన్నారు. రోడ్డు కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీకి అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఇంకా ఎన్హెచ్ కూడా మొన్న శాంక్షన్ అయింది. మన ఏదైతే విజయవాడ రోడ్డుకి ఈ కనెక్టివిటీ తీసుకెళ్ళడానికి, పోర్ట్ అంతా కనెక్టివిటీ తీసుకెళ్ళడానికి గౌరవ కేంద్ర మంత్రివర్యులు గడ్కరీ గారు కూడా దీనికి శాంక్షన్స్ కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా మోర్త్ కింద మన 216 ఏదైతే ఉందో 216ను కూడా 4 లైన్ చేయడానికి ఇవాళ మరి అన్నీ కూడా ముందుకు జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. మరి తప్పకుండా డిసెంబర్ 2026 డిసెంబర్ నాటికి కంప్లీట్ అవుతుందని చెప్పి మరి మెగా సంస్థ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇది మనందరి ఆకాంక్ష. ఇది మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది రాజధాని అమరావతికి దగ్గరగా ఉంటుంది, తెలంగాణకి దగ్గరగా ఉంటుంది. ఇది గేట్ ఆఫ్ అమరావతి కింద మనం చేసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా ఏదైతే మనం జెట్టీలు ఉన్నాయో ఈ 4 బర్తుల దగ్గర నుంచి
అదనంగా రేపు ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేసుకుని అటు తీసుకెళ్ళి మన బందర్ కాలువకు కానీ దీన్ని కనెక్ట్ చేయగలిగితే డైరెక్ట్ కృష్ణానదికి ఈ వాటర్ వేస్ కింద కూడా అమరావతికి రేపు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఇది గేట్ వే ఆఫ్ అమరావతి కింద కూడా మనం దీన్ని డెవలప్ చేసుకునే దానికి. భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి స్థల కేటాయింపుపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిటీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మను కోరారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం నిర్మాణానికి స్థలం కేటాయింపు కొరకు హైకోర్టు ఉత్తర్వుల కాపీని కమిటీ జాయింట్ కలెక్టర్కు అందజేసింది. మచిలీపట్నం నగర కార్పొరేషన్ కౌన్సిల్ ఎజెండాలో పెట్టి స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు కొరకు కార్పొరేషన్లో తీర్మానించుటకుగాను స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య కమిటీ ప్రధాన కార్యదర్శి పివి ఫణికుమార్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం పెట్టమని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు, మేయర్కు హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో సదరు ఉత్తర్వులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ కమిటీ ప్రతినిధులు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మను కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి పివి ఫణికుమార్, హరికృష్ణ, ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవన నిర్మాణానికి మరి గత కొంతకాలంగా ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. ఆ అడ్డంకులు ఎదుర్కొనేందుకు మరి సాక్షాత్తు అప్పటి ఎంపీ ఇప్పటి ఎంపీ బాలశౌరి గారు లెటర్ ఇచ్చి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్థలం కేటాయించినా కూడా మచిలీపట్నం నగరపాలక సంస్థలో మరి కౌన్సిల్ ఎజెండాలో పెడతలేదు. కౌన్సిల్ ఎజెండాలో పెడతలేదని చెప్పి మేము కలెక్టర్ గారిని, మేయర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని అందరినీ కూడా పార్టీలుగా చేసి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా శ్రీ హైకోర్టు వారు కౌన్సిల్ ఎజెండాలో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవన నిర్మాణానికి మీద కౌన్సిల్ ఎజెండాలో పెట్టి చర్చ జరపండి అని చెప్పి మరి హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ హైకోర్టు వారి ఉత్తర్వులను అమలుపరచమని చెప్పి మొన్న మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చాము. అలాగే ఈరోజు కలెక్టరేట్లో మరి కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు మరి హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసే విధంగా స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవన నిర్మాణానికి కౌన్సిల్ ఎజెండాలో పెట్టి అనుమతులు ఇప్పించాలని చెప్పి కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు, తెలుగుదేశం కార్పొరేటర్లు అందరినీ కూడా మేము కోరుతున్నాం. ఇది కనుక ఎమ్మటే అనుమతులు ఇచ్చి స్మారక భవనం ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా దాంట్లో అనేక రకాల కార్యక్రమాలు మంది ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి మనం బందర్వాసి పట్టాభి సీతారామయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క స్మారక భవనానికి గత ప్రభుత్వంలో 2 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఇచ్చి అదేవిధంగా యూనియన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంకులో విలీనమైనటువంటి యూనియన్ బ్యాంకులో విలీనమైన ఆంధ్రా బ్యాంకు సంస్థ వారు 40 కోట్ల రూపాయలు స్మారక భవనానికి నిధులు ఇస్తామని చెప్పి రెడీ చేశారు. మన పార్లమెంటు సభ్యులు మన బాలశౌరి గారు కృషితో అన్నీ కూడా సిద్ధమైనా కూడా అల్లుడి నోట్లో చెన్నట్టుగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు వ్యతిరేకతతో, ప్రత్యేకం టీడీపీ మీద వ్యతిరేకతతో, అదేవిధంగా మరి బందర్లకు పేరు తెచ్చేటువంటి ఈ సంస్థ నిర్మాణానికి సహకరించకుండా కేవలం వ్యక్తిగత ఖర్చుతో వాళ్ళు కార్యక్రమాన్ని గత 2 ఏళ్ల మట్టి అడ్డుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కమిటీగా మేమంతా ఫార్మ్ అయ్యి హైకోర్టులో వేసినప్పుడు హైకోర్టు వారు ఇవాళ తీర్మానం చేసి ఖచ్చితంగా ఎంతో కృషి చేసిన మా పని గారు, దుర్పాల శ్యామచంద్రమూర్తి గారికి హైకోర్టుని స్టే ఆర్డర్ తెచ్చారు. ఆ స్టే ఆర్డర్ తీసుకొచ్చారు కాబట్టి ఇప్పటికైనా మేమంతా కూడా కొల్లు రవీంద్ర అన్నయ్య గారికి, అందరికీ కలెక్టర్ గారికి, మన మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ అందరికీ కూడా కాపీలు ఇచ్చాము. అందరూ కూడా మన మంచి సత్ప్రవర్తనతో మన కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ అందరూ కూడా మన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి ఈ నెలలోనే ఆయనకి శాంక్షన్ చేయటం, ఆ పనులు కూడా త్వరితగతిన చేయాలని చెప్తూ ఈరోజు అందరూ కూడా మంచి, ఇది 10 మందికి ఉపయోగపడే మంచి చనిపోయిన వ్యక్తి, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే మహానుభావుడు మహనీయుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. ఆయనకి మన బాలశౌరి అన్నయ్య గారు 2 ఎకరాల పొలం కేటాయించారు. ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర గారు కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. దాన్ని ఇప్పుడు కూడా అమలు చేయడం మన కార్పొరేట్ నాయకులు ఇప్పటికైనా మన మంచి సత్ప్రవర్తనతోటి మన కార్పొరేషన్లో ఉన్న నాయకులందరూ కూడా వెంటనే దానికి పర్మిషన్ ఇవ్వాలని, ప్రజల నుండి అందే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి అందే అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఆర్ఓ కె చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ
ఎస్డీసీ శ్రీదేవి, ఆర్డీఓ స్వాతులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలను వీలైనంత త్వరగా సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు. అర్జీలను పరిష్కరిస్తే ఏ విధంగా పరిష్కరించారో ప్రతి అర్జీదారునికి వివరించాలని, వీలుకాని పక్షంలో కూడా కారణాలను తెలియజేస్తూ సవివరంగా జవాబును వారికి పంపించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడి హేయమైన చర్య అని మచిలీపట్నం పెడన దైవసేవకుల సంఘం పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడి హేయమైన చర్య అని మచిలీపట్నం పెడన దైవసేవకుల సంఘం పేర్కొంది. యాత్రికులపై ఉగ్రమూకలు తెగబడి 28 మంది ప్రాణాలు బలిగొనడాన్ని మచిలీపట్నం పెడన దైవసేవకుల సంఘం తీవ్రంగా ఖండించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. 28 మంది సామాన్య పౌరుల మరణం అత్యంత బాధాకరమని, వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. కాశ్మీర్ లోయలో, అందాల లోయలో ప్రకృతి చక్కదనాన్ని, సౌందర్యాన్ని పరిచినటువంటి ఆ లోయలో జరిగిన ముష్కరుల దాడిని క్రైస్తవ సంఘాలుగా, విశ్వాసులుగా ఖండిస్తూ ఆ యొక్క ముష్కరుల దాడిలో ఎవరైతే తమ ప్రాణాలని పోగొట్టుకున్నారో వారికి సానుభూతిగా, వారి కుటుంబాలకు ఆదరణకి చేకూర్చాలని భగవంతుని ప్రార్థించడానికి గాను ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని జరిగించడం జరుగుతూ వచ్చింది. ఈ యొక్క నిరసన కార్యక్రమంలో వక్తలు, అలానే దైవ సేవకులు, పెడన బందర్ నియోజకవర్గాల నుండి ప్రతినిధులుగా వచ్చారు. ఈ యొక్క నిరసన కేవలం ఉగ్ర దాడులు మాత్రమే కాదు, కానీ భవిష్యత్తులో ఎటువంటి దాడి మతపరమైనది కానివ్వండి, లేదంటే సామాజిక పరమైనది కానివ్వండి, ఏదైనా కానీ భారతదేశంలో ఉన్న భారత పౌరుల మీద జరగకూడదనేది మా ఆకాంక్ష. మనందరము భారతీయులం. మతాలు, భిన్నత్వము ఎన్నైనా ఉండొచ్చు, కానీ మనందరం భారతీయులం అనే గ్రహింపు కలిగి ఉంటే ఇలాంటి దాడులు ఎప్పటికీ జరగవు, జరగకూడదు. అంతేకాదు ఈ యొక్క దాడుల వలన మన యొక్క టూరిజంను, అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థను కూడా మనం దెబ్బతీసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి వ్యక్తి ఛాందసాన్ని, అతివాదాన్ని విడిచిపెట్టి సమానత్వాన్ని కలిగి ఉండాలని ఆకాంక్షిస్తూ దేవుడు మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించింది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించింది. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని అసోసియేషన్ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలని వారు కోరారు. నమస్కారం అండి. మేము గత 6 సంవత్సరాలుగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా పనిచేస్తున్నాము. 2018లో ఒక సిబిటి టెస్ట్ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యాము. సిబిటి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 6 నెలలుగా మాకు సిహెచ్సి కోర్స్ అనేది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కోర్స్ అనేది 6 నెలలు జరిపారు. ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ ద్వారా మమ్మల్ని ఆస్పిరేట్ చేసుకోవడం జరిగింది. అలాగే దశల వారీగా ఒక 9 బ్యాచెస్ వరకు తీసుకోవడం జరిగింది సార్. మేము 2019 మార్చి నెలలో రిక్రూట్ అయ్యాము. అప్పటి నుండి కూడా 6 సంవత్సరాలుగా కూడా మేము అదే జీతంతో పనిచేస్తున్నాము. 25,000 కన్సల్టేటెడ్ పే అను, 15,000 పనికి తగ్గ ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అయినా సరే ఆ పనికి తగ్గ ప్రోత్సాహకాలు గత 10 నెలలుగా కూడా మాకు సరిగ్గా అందట్లేదు. వచ్చిన వాటిల్లో కూడా కోతలు విధిస్తున్నారు. 7,000 రావడం, 11,500 రావడం, ఎవరికి కూడా 15,000 రాకుండా ఉండడము, చాలా తక్కువ మందికి రావడం అట్లా జరుగుతుంది. ఆ పని తగ్గ ప్రోత్సాహాలు కూడా మేము కావాలని అడుగుతున్నాం సార్. గత 6 సంవత్సరాలుగా కూడా ఎలాంటి ఇంక్రిమెంట్ కూడా శాలరీలో ఇవ్వకపోవడం జరిగింది. అలాగే అద్దె బకాయిలు కూడా చాలామంది సబ్ సెంటర్స్ లేక, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లేక, కొన్ని చోట్ల మాత్రమే కన్స్ట్రక్ట్ అయ్యి ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ అద్దెలు చెల్లించుకుంటూ, సొంత జీతంలో నుండి అద్దెలు, కరెంటు బిల్లులు కూడా చెల్లించుకుంటూ పనిని వెల్లబుచ్చుతున్నారు. నాగాయలంకలో శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివార్ల రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
నాగాయలంకలో దుర్గా నాగేశ్వర స్వామివార్ల రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం నుంచి రథోత్సవ కార్యక్రమాన్ని వేద పండితులు, గ్రామ ప్రజలు దుర్గా నాగేశ్వర స్వామిని రథంపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమాన్ని భారీగా నిర్వహించారు. వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని వారి మొక్కుబడులను తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పౌరాణిక నాటకం చింతామణి ప్రదర్శించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.